సో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ టాపిక్ నా బ్రెయిన్లో ఎన్నో రోజుల నుండి తిరుగుతూ ఉండే, ఎప్పుడు అడ్రస్ చేయాలి అని. బట్ నాకు అనిపించింది మన ఆడియన్స్ ఇంకా రెడీ లేరేమో అని. కానీ రీసెంట్గా జరిగే విషయాలు బయట సోషల్ మీడియాలో జరిగే చూసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా దీన్ని అడ్రస్ చేయాలి అన్న ఒక క్యూరియాసిటీ పెరిగింది నా లోపల. స్మోకింగ్, డ్రింకింగ్, మెరువానా, హార్డ్ డ్రగ్స్ ఏవన్నీ ఉండను, కోకేన్, ఎనీ అదర్ డ్రగ్స్, ఎనీ అదర్ ఎడిక్షన్ మన లైఫ్లో ఏదైనా ఉంది అంటే మనం వెళ్ళి ఒక పర్సన్‌తోని మాట్లాడొచ్చు దాని గురించి. మాట్లాడితే వాళ్ళు కొన్నిసార్లు జాలిగా, కొన్నిసార్లు ఒక ఎమోషనల్‌గా, కొన్నిసార్లు కోపంగా ఇట్లా ఒకలాగా రియాక్ట్ అవుతారు. అండ్ మనం గూడా కొంచెం హ్యూమిలియేట్ అయినా గానీ, మనం గూడా ఓపెన్ అప్ అవ్వడానికి రెడీగుంటాం. అండ్ ఇట్లాంటి అడిక్షన్స్‌కి దేర్ ఆర్ మెనీ రిసోర్సెస్. రిహాబిలిటేషన్ సెంటర్స్, మోటివేషనల్ క్లాసెస్, యూట్యూబ్‌లో దేర్ ఈస్ లాట్ ఆఫ్ మోటివేషన్ స్టఫ్, ఎవ్రీథింగ్. కానీ ఒక్క అడిక్షన్ ఉంది. అది 24/7 మనతోనే ఉంటది. 24 గంటలు మనం దాని ఇన్‌ఫ్లూయెన్స్‌లోనే ఉంటాం. ఇంటర్నెట్‌లోనే ఉంటాం. మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటది. ఇంట్లో వైఫై ఉంటది. రూమ్‌లో ఎవ్వరుండరు. అప్పుడు, అప్పుడు మన బ్రెయిన్‌లో ఎలిగే ఒక అడిక్షన్. అప్పుడు మన గిల్టీ ప్లెజర్‌ని మనం సాటిస్ఫై చేసుకోవడానికి మనం చేసే ఒక పని. అదే కార్న్. నేను ఆబ్వియస్ రీజన్స్ వల్ల కొన్ని టర్మ్స్‌ని నేను డిఫరెంట్‌గా డిఫైన్ చేస్తున్నా. ఇక్కడ పీని తీసి సి పెడుతున్నా, కార్న్. అండ్ విజువల్స్‌ని మనము కొన్ని, కొన్ని విజువల్స్ ఉంటాయిగా, వాటిని మనము అర్ధవస్త్రాంగిని అని పిలుసుకుందాము. ఫర్ ఆబ్వియస్ రీజన్స్. నా ఛానెల్‌కి ఇప్పుడే స్ట్రైక్ పడాలని లేదు నాకు. అనదర్ ఇంపార్టెంట్ టర్మ్ పీఎంఓ. పీఎంఓ అంటే కార్న్ విత్ ఎ పి, మాస్టర్బేషన్ అండ్ ఆర్గాజమ్. ఈ 3 టర్మ్స్‌ని గూడా మనం చానా ఫ్రీక్వెంట్‌గా వాడతాం ఈ సీరీస్. ఈ టాపిక్ చాలా పెద్ద టాబూ టాపిక్ అయిపోయింది బాయ్స్. ఎందుకంటే ఎవ్వరు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపియరు. ఎవ్వరు ఒకవేళ నువ్వు అది ఫేస్ అవుతున్నావు. ఫస్ట్ థింగ్, ఆ అడిక్షన్ నీకుందో లేదో తెలుసుకోవడం అన్నది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే 99.9% మనం డైలీ బేసిస్‌లో మనం తెలుసో తెలియకనో మనం దానికి ఎక్స్‌పోజ్ అయితూనే ఉన్నాం. అండ్ అది మనల్ని ఎట్లా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది, మనం దాని నుండి ఎలా మనం మన డైలీ యాక్టివిటీస్‌లో మనం దాన్ని ఎట్లా ఇంక్లూడ్ చేసుకున్నాం, ఇవన్నీ చాలా మైన్యూట్ థింగ్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం. బట్ ముందు మన ఇండియా ఇట్ ఈస్ థర్డ్ ప్లేస్. పాన్ కన్జంప్షన్‌లో మూడో స్థానంలో ఉన్నాం మనం. అంత హై లెవెల్స్. అండ్ అనదర్ థింగ్, మనం డినయల్‌లో గూడా ఉన్నాం. డినయల్ అంటే మనం ఒప్పుకోము. దట్ వి వా దట్ వి హావ్ థిస్ ప్రాబ్లమ్ అన్న విషయం మనం ఒప్పుకోము. ఈ ఆర్టికల్ చూడండి. ఇండియా ర్యాంక్స్ థర్డ్ ఇన్ పాన్ కన్జంప్షన్. యట్ 9 ఔట్ ఆఫ్ 10 పేరెంట్స్ బిలీవ్ కిడ్స్ గో ఆన్‌లైన్ ఫర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కోసం ఆన్‌లైన్ ఎళ్తున్నామన్న ఒక డైలమాలోనే, ఒక డెల్యూషన్‌లోనే మనం చేయాల్సిన పనులన్నీ జేస్తున్నాం. మన పాపులేషన్ గూడా హౌ ఇట్ ఈస్ రైట్? అండ్ ఇంకొక ఆర్టికల్ ఐ హావ్ ఇట్. దీని లోపల ఇన్‌స్టాగ్రామ్ అండ్ అదర్ సోషల్ మీడియాలో ఆన్ యావరేజ్ యంగ్ ఇండియన్స్ స్పెండ్ 7 అవర్స్ ఎ డే. 7 హవర్స్. అది ఒక ఫుల్ వర్క్ డే. ఒక ఎంప్లాయీకి. ఫుల్ వర్క్ డే అది. అండ్ ఈ ఇంకొక ఆర్టికల్ గూడా చూడండి మీరు. నేను ఫైండ్ చేసిన 2020 రిసర్చ్ పేపర్. ఈ గూగుల్ సెర్చ్‌లో ఏ టర్మ్ ఏ స్టేట్ వాళ్ళు ఎక్కువ వాడతారు. ఇక్కడ ఎక్స్ విఐడీఈఓఎస్ అన్న టర్మ్ మన తెలంగాణ వాళ్ళు విచ్చలవిడిగా వాడేస్తున్నాం మనం. సెకండ్ పొజిషన్‌లో ఉన్నాం. ఇంట్రెస్ట్ చానా ఉంది. కానీ అది బయటికి రాదు. అది ఎవరు చెప్పుకోరు. దాని గురించి మాట్లాడము మనం. మాట్లాడకపోవడం గూడా ఒక తప్పే. మాట్లాడకపోవడం అంటే దాన్ని మనం అగ్రీ చేయట్లేదు ప్రాబ్లమ్‌ని. దట్ ఈస్ ద బిగ్గెస్ట్. ఇక్కడుంది. ఇక్కడ మీ ముందు అనలిటిక్స్ ఉన్నాయి. మీ ముందు రిసర్చ్ ఉంది. ఇక డినై చేయడానికి ఏముందిక్కడ? అండ్ ఈ ఇష్యూ మెయిన్‌గా మన కంట్రీలో ఇట్ ఈస్ గ్రోయింగ్ రాపిడ్‌లీ. చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అవుతున్న విషయం గూడా ఎవ్వరికీ తెలీదు. అండ్ తెలిసినా గాని వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. అందుకే దిస్ ఈస్ ది మోస్ట్ డేంజరస్ అండ్ ది మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ అడిక్షన్ అని నేనంటా. ప్రతి ఒక్కరు కార్న్ అన్నది ఏంటి? ఎట్లా? దీన్ని మనం ఎట్లా అవాయిడ్ జేయాలి? మన లైఫ్‌లో నుండి దీన్ని ఎట్లా ఎలిమినేట్ జేయాలి అన్న దాని గురించి మాట్లాడుతుంటారు. బట్ మనము ఇది ఎలా? హౌ? వై? వై అన్న దాని గురించి మనం మాట్లాడదాం. మన ప్రైమల్ ఇన్‌స్టింక్టివల్ డిజైర్ ఒకటుంటది. టు వ్యూ ద అపోజిట్ సెక్స్
నేకెడ్. అర్ధవస్త్రాంగంగా ఒక ఒక ఆపోజిట్ జెండర్‌ని మనం చూడాలి అన్న ఒక ఇన్‌స్టింక్ట్ ఉంటది మన బాడీలో. ఎందుకు? ప్రొక్రియేషన్ అంటే మన స్పీషీస్‌ని మనం ఎక్కువ చేసుకోవడానికి. ఇంకోటి ఇంటిమసీ అంటే ఒక బాండ్ అండ్ ఒక రిలేషన్‌షిప్ క్రియేట్ చేసుకోవడానికి. దీనికి యానిమలిస్టిక్ బిహేవియర్స్ చానా ఇంబైబ్ అయ్యి ఉంటాయి. ఈ డిజైర్‌తోని ఒక ఫోటోగ్రాఫర్స్ అండ్ వాళ్ళు అప్పట్లో పెయింటర్స్ నుండి, ఫోటోగ్రాఫర్స్ నుండి అప్పట్లోనే వస్తుండేదనమాట. వాళ్ళు ఈ అర్ధ వస్త్రాంగంలో ఉన్న అమ్మాయిలని వాళ్ళు డ్రా జేయడము, ఫోటోస్ తీయడం జేసేవాళ్ళు. సో, అలా ఎవడో ఒక ఆపర్చునిటీ జూసుకొని 'ప్లే బాయ్ మ్యాగజైన్' అనే ఒక మ్యాగజైన్‌ని క్రియేట్ జేషిండు. సమ్ 1800స్‌లో అమెరికాలో ఇది. ఆ మ్యాగజైన్‌లో టోటల్ ఫోటోస్ ఆఫ్ అర్ధవస్త్రాంగి అమ్మాయిల ఫోటోలుండేవి. అది ఎంత ఫేమస్ అయిపోయిందంటే, రిలీజ్ అయిన 1 మంత్‌లో మిలియన్స్ ఆఫ్ సేల్స్ అయినాయి ఆ మ్యాగజైన్‌కి. లిటరల్ మిలియన్స్ అప్పట్లోనే. గిల్టీ ప్లెజర్ ఆఫ్ హ్యూమన్స్ గదా ఇది. హైప్ జూసి మూవీస్‌లో ఇండీ మూవీస్ అంటే లోకల్ క్రియేటెడ్ మూవీస్‌లో ఇంకా చిన్న మూవీస్‌లో ఈ సీన్స్‌ని ఎక్కువ ఇంక్లూడ్ జేయడం స్టార్ట్ జేసిండ్రనమాట డైరెక్టర్స్ వాళ్ళు గూడా. మా సినిమాలు ఎక్కువ చూస్తారేమో అని. యాక్ట్రెసెస్‌ని వాళ్ళని అర్ధవస్త్రాంగంలో చూపియడము అండ్ ఆల్. తర్వాత ఆ మూవీస్‌లో ఆ పర్టిక్యులర్ సీనే ఫేమస్ అవ్వడం జరిగింది. ఎన్నెన్నో మూవీస్‌లో. దాంతో ఏం ఐడియా వచ్చింది, ఆ పర్టిక్యులర్ సీన్ పైనే మూవీ ఎందుకు జేయొద్దు? నెక్స్ట్ ఆబ్వియస్ డిడక్షన్ అదే గదా! దట్ ఈస్ హౌ కార్న్ కేమ్ అబౌట్. అట్లా వచ్చిందనమాట ఇది. ఇట్ హాస్ బీన్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇయర్‌లీ. మంత్లీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తుంటాయి వాళ్ళకి రెవెన్యూ విధంగా. ఇది మనల్ని ఎట్లా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది అన్న దాని గురించి మాట్లాడదాం. ఒక 100 ఇయర్స్ ముందు తీసుకుంటే, మన తాతలు, ముత్తాతల టైం వాళ్ళ టోటల్ లైఫ్‌లో వాళ్ళకొక 50-100 మెంబర్స్ పరిచయం ఉండేటోళ్ళు. టోటల్ వాళ్ళ లైఫ్ లాంగ్ మొత్తంలో. 50-100 మెంబర్స్ ఈస్ ది మాక్సిమం. వాళ్ళు ఎక్స్‌ట్రోవర్ట్స్ అప్పట్లో. ఆ 50-100 పీపుల్‌లో అపోజిట్ జెండర్ వాళ్ళు మేబీ ఒక 30% ఉండేటోళ్ళు. 20% ఉండేటోళ్ళు. ఆ 20, 30 పీపుల్‌లో దే యూజ్డ్ టు గెట్ అట్రాక్టెడ్ టు మేబీ 5, 7, 10 పీపుల్ అండ్ వాళ్ళు ఆ 10 పీపుల్‌లో నుండి అట్రాక్ట్ అయిన 1 పర్సన్‌ని దే యూజ్డ్ టు చూస్ యాస్ ఎ సోల్‌మేట్స్. అది అలా జరిగేది. బట్ మనం ఉన్న జనరేషన్ ఇప్పుడు హౌ ఇట్ ఈస్ ఎవ్రీ సింగిల్ డే ఇన్ ఎన్ అవర్ మనం మోర్ దెన్ 100 వుమెన్ ఆర్ అపోజిట్ జెండర్‌ని మనం చూడగలుగుతున్నాం. ఇన్ ద వే వి డిజైర్. వాళ్ళని మీరు అర్ధ వస్త్రాంగంలో జూడాలనుకుంటున్నారా? లేకపోతే వస్త్రాలు లేకుండా జూడాలనుకుంటున్నారా? ఇట్ డజంట్ మ్యాటర్. ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ గదా! ఈ జస్ట్ 100 ఇయర్స్‌లో ఇంత అమౌంట్ ఆఫ్ అవైలబిలిటీ దొరకడంతోని ఏం జరుగుతుంది బ్రెయిన్‌కి? మన బ్రెయిన్ అడ్జస్ట్ అవ్వాలా దీనికి? అవ్వట్లేదు. సో, దీనివల్ల చానా ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి సొసైటీలో. యాస్ ఎ హోల్ సొసైటీ మనం దీని గురించి ఆలోచన జేస్తే దేర్ ఆర్ ఇన్‌న్యూమరబుల్ ప్రాబ్లమ్స్. మనం మాట్లాడుకుంటే 10 వీడియోల సీరీస్ జేయొచ్చు. ఈ యొక్క సింగిల్ అడిక్షన్, ఈ యొక్క సింగిల్ అట్రిబ్యూట్ వల్ల ఎన్ని చేంజెస్ ఒచ్చినాయి సొసైటీలో అన్నది. మనల్ని ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ జేస్తుంది అన్నది గదా! మనం మాట్లాడుకోవాలనుకుంది. సో, మనల్ని ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఎక్స్. ఇలాన్ బాబాయ్ చానా కన్వీనియంట్‌గా పేరు పెట్టిండు. ఎక్స్. ఓకే. సో, ఆహ్, టెలిగ్రామ్, యూట్యూబ్ ఇటువంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ వాళ్ళు మనం జూస్తున్నాం. సాఫ్ట్ కార్న్ కంటెంట్‌ని చాలా ఎక్కువ ప్రమోట్ జేస్తున్నారు. పుష్ జేస్తున్నారు ఆల్గోరిథంలో. ఎందుకు? అంటే వాళ్ళకేం గావాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే? ఆల్ దే వాంట్ ఈస్ ఎంగేజ్‌మెంట్. వాళ్ళకి వ్యూవర్స్ వాళ్ళ వీడియోస్ జూడాలి, లైక్స్ కొట్టాలి, షేర్ జేయాలి. వాళ్ళకి ద నంబర్ ఆఫ్ అవర్స్ మనం ఆ పర్టిక్యులర్ సోషల్ మీడియాలో ఉండడం పెరగాలి. వాళ్ళు కేర్ జేసేది అదొకటే. ఎక్కువ మటికి ఏం సెల్ అవుతుంది బయట ఇప్పుడు? అర్ధ వస్త్రాంగమే సెల్ అవుతుంది. అందరూ అదే చూస్తున్నారు. అందరూ అదే ఎంజాయ్ జేస్తున్నారు. రీసెంట్‌గా నేను మెట్రోలో వెళ్తుండే ఒక అంకుల్ లైక్ 50 ఇయర్ అంకుల్ మేబీ మెట్రోలో దర్జాగా కూర్చొని ఇన్‌స్టాగ్రామ్‌లో లిటరల్ సాఫ్ట్ కోర్ కార్న్ చూస్తున్నాడు. లిటరల్లీ వితౌట్ ఎనీ హెసిటేషన్, వితౌట్ ఎనీ షేమ్ అనొచ్చు. బికాజ్ అదొక బయట కాబట్టి. వితౌట్ ఎనీ షేమ్, వితౌట్ ఎనీ హెసిటేషన్ బయట చూడడం గూడా ఒక నార్మలైజ్ అయిపోతుంది. చేయడం ఎలాగో నార్మలైజ్ అయిపోయింది. దాన్ని మనం ఏం జేయలేము. సో, ఈ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ టెలిగ్రామ్ అయితే అబ్బో! మీకు చెప్పే అవసరం లేదు. టెలిగ్రామ్ నేనెప్పుడు వాడలేదు నా లైఫ్‌లో. బట్
You know more than me about Telegram and YouTube and the major things like Cornhub, X తో స్టార్ట్ అయ్యే ఆల్ దట్ స్టఫ్. ఇవన్నీ ఎంత రెడీలీ అండ్ ఈజీలీ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు సొసైటీలో. జస్ట్ 1 క్లిక్ అంతే. వితౌట్ ఎనీ ఏజ్ రెస్ట్రిక్షన్. వాడు జస్ట్ ఆర్ యూ 18+ అని అడుగుతాడు అంతే. వాడొచ్చి మన ఆధార్ కార్డ్ తీసుకొని వెరిఫై అయితే చేయడు గదా! ఒక 12 ఇయర్ ఓల్డ్ అబ్బాయి, 12 ఇయర్ ఓల్డ్ పిల్లాడు ఎళ్లి యెస్ ఐ యామ్ 18+ అని వాడు ఫుల్ కాన్ఫిడెన్స్‌తోని క్లిక్ చేస్తాడది. హ్యాపీగా. వానికెట్లా అనిపిస్తుంటదది నేనేదో సిస్టమ్‌ని డాడ్జ్ చేసేస్తున్నా, సిస్టమ్‌ని నేను హ్యాక్ చేస్తున్నా అన్న ఫీలింగ్‌లో వాడుంటాడు. బట్ ఆల్ హి ఈస్ డూయింగ్ ఈస్ డిగ్గింగ్ హిస్ ఓన్ గ్రేవ్ ఇక్కడ. అంత ఈజీలీ అవైలబుల్ ఉంది. వాళ్ళు జస్ట్ కొన్ని పాలిసీస్ ఇస్తారు గవర్నమెంట్. ఆ పాలిసీస్‌ని ఫుల్‌ఫిల్ చేస్తారంతే. మీరు మీ సైట్‌లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు ఒకసారి ఏజ్ వెరిఫై చేసుకోవాలి. వాడు ఏజ్ ఎట్లా వెరిఫై చేస్తాడు? నిన్నడుగుతాడు. నువ్వు 18+ ఉన్నావా లేదా? నేను 18+ ఉన్నా అంటే నీకు ఎంట్రీ దొరికింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే లిటరల్లీ ఎవ్రీ 3 వీడియోస్‌లో ఒక వీడియో ఖచ్చితంగా వస్తది. నేను రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు బ్రెస్ట్ ఫీడింగ్ వీడియో వచ్చింది ఇన్‌స్టాగ్రామ్‌లో. లిటరల్లీ ఒక బ్రెస్ట్ ఫీడింగ్ వీడియో బాయ్స్. బ్రెస్ట్ ఫీడింగ్ వీడియో ఆన్ ఇన్‌స్టాగ్రామ్. హౌ ఈస్ ఇట్ యాక్సెప్టబుల్? లైక్ అది ఎడ్యుకేషన్ అంట. ఎడ్యుకేషనల్ వీడియో అది. కింద ట్యాగ్స్‌లో ఎడ్యుకేషన్ అని ఉంది. ఎడ్యుకేషనల్ స్టఫ్ సంథింగ్. ఎందుకు? లైక్ రీజన్ ఏంది? మెయిన్‌గా మన ట్రెడిషన్ మన కల్చర్ నుండి గూడా అమ్మాయిలు అండ్ అబ్బాయిలు గూడా ఎందుకు ఇంత డైవర్ట్ అవుతున్నారు? ఎందుకింత బరి తెగిస్తున్నారు? టు బి హానెస్ట్, టు బి బ్రూటల్లీ హానెస్ట్. ఎందుకంటే వ్యూస్, లైక్స్, కామెంట్స్. కామెంట్స్‌లో క్వీన్, వావ్! యూ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఆన్ ద ప్లానెట్ అని షేక్స్‌పియర్ కోట్స్ రాస్తుంటారు కామెంట్స్‌లో సిమ్స్. ఈ సిమ్స్ అందరి వల్ల, వాళ్ళు కొట్టే లైకులు, వాళ్ళు ఇచ్చే వ్యూవర్‌షిప్ వల్ల వీళ్ళకొక పాజిటివ్ రీఇన్ఫోర్స్‌మెంట్ దొరుకుతుంది. అరే! నేను చేసేది తప్పేం గాదు. అందరికి నచ్చుతుంది నేను జేసేది. నేను ఒక 10 ఇయర్స్ ముందు ఏదైతే మనం ఎంఎంఎస్ లీక్ అయిందిరా అని అంటుండే చూడండి. అటువంటి వీడియోస్ ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళ ఇష్టంతోని వాళ్ళ రూమ్‌లో వాళ్ళ ఫోన్‌ని ఒక మంచి క్లియర్ యాంగిల్‌లో పెట్టుకొని బట్టలిప్పేస్తున్నారు. జస్ట్ ఫర్ వ్యూస్. ఒకసారి మనం యాస్ ఎ సొసైటీ ఎంత దూరం వచ్చినామో ఆలోచన చేయండి. యాస్ హ్యుమానిటీ మనం ఎంత డిగ్రేడ్ అవుతున్నామో ఆలోచన చేయండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు చేస్తున్నారు కాబట్టి మనకి నార్మల్ అనిపిస్తుంది. బట్ హౌ ఈజ్ ఇట్ నార్మల్? ఇది ఏ విధంగా నార్మల్? ఒక్క విధంగా నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి ఇది ఎట్లా నార్మలో? ఓకే. ఇది ప్రోగ్రెస్ అని అంటారు కొందరు. ఇది మనం యాస్ హ్యుమానిటీ మనం ప్రోగ్రెస్ అవుతున్నాం. మనం దీన్ని డినై చేయొద్దు. నో! ఇట్ ఈస్ నాట్ ప్రోగ్రెస్. ఇప్పుడు మనం వెస్టర్న్ కల్చర్ ఓహ్ మ్యాన్! ఈ వెస్టర్న్ కల్చర్ నో అవర్ బాడీ, అవర్ విష్, ఐయామ్ ఎ క్వీన్ అని అంటుంటాడు. యువర్ బాడీ, యువర్ విష్. ఓకే. యువర్ బాడీ ఈస్ యువర్ విష్ అంటిల్ ఇట్ ఈస్ వితిన్ ఎ బౌండరీ. ఒక బౌండరీలో ఉన్నప్పుడు నీ ఇష్టం. నువ్వు బౌండరీస్ క్రాస్ చేసిన తర్వాత, ఒకవేళ నీకు నువ్వు ఇంపోజ్ చేసుకున్న ఈ ఇండిపెండెంట్ ఐడియాలజీస్ నిన్నే బ్యాక్ స్టాబ్ చేయొచ్చు. నువ్వు ఇప్పుకొని యూ ఆర్ ఫీలింగ్ సో బిగ్, యూ ఆర్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దట్ ఓపెన్, యూ ఆర్ వెరీ ఓపెన్ మైండెడ్, యూ ఆర్ వెస్టర్న్ రైట్? బట్ ఈ వెస్టర్న్ అన్నది ఏదైతే ఉందో, ఆ వెస్టర్నే రేపు ఇట్ మే లీడ్ టు సంథింగ్ బ్యాడ్ టు యూ. బికాస్ ఎప్పుడైతే నిన్ను నువ్వు రెస్పెక్ట్ జేసుకుంటలేవో, ఇన్ పర్టిక్యులర్‌లీ సోషల్ మీడియాలో ఎప్పుడైతే నువ్వు నీ బాడీని యూ ఆర్ నాట్ ట్రీటింగ్ ఇట్ సేక్రెడ్‌లీ, దెన్ హౌ డు యూ థింక్ అదర్ పీపుల్ విల్ ట్రీట్ యూ? హౌ హౌ హ ఇప్పుడు నేనే ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్. నా బ్రెయిన్‌లో నిన్ను జూస్తున్నా. నీ కంటెంట్ నేను కన్జ్యూమ్ జేస్తున్నా. నాకెలా రిఫ్లెక్ట్ అవుతుందది? నేనెట్లా దాని గురించి నీ గురించి నేనెట్లా ఏమని ఆలోచన జేస్తా? యాహ్! షీ ఈస్ అ యాహ్! అండ్ ఈ కంటెంట్ ఫేమస్ అవ్వడం ఆహ్, చాలా చాలా పెద్ద ఇష్యూస్‌కి కారణమైతుంది. ఏ కార్నర్‌లో జూసినా ఇది దొరుకుతుంది. ఎక్కడ జూసినా సాఫ్ట్ కార్న్, టోటల్ ఫుల్ కార్న్ ఎంత ఈజీలీ అవైలబుల్ అయిపోయింది. ఇది చూసి చూసి ఒక నార్మల్ యావరేజ్ యంగ్ పర్సన్ బ్రెయిన్ డీసెన్సిటైజ్ అయిపోతుంది వీటికి. డీసెన్సిటైజ్ అయిపోవడం అంటే అది చూస్తే ఇంగ సేమ్ లెవెల్ ఆఫ్ సేమ్ లెవెల్ ఆఫ్ డోపమైన్ హిట్ రాదు బ్రెయిన్‌కింగ. ఎందుకంటే అది అలవాటైపోయింది బ్రెయిన్‌కి. ఇంకొంచెం ఏదన్నా ఎక్సైటింగ్ గావాలె. ఇంకొంచెం ఎక్స్‌ట్రీమ్ కావాలె. ఇంకొంచెం ఇంకొంచెం రియల్ కావాలని కోరుకుంటది బ్రెయిన్ ఆబ్వియస్‌గా. దీంతో
ఈ బీడీఎస్ఎం, కకోల్డ్, టార్చర్ కార్న్ ఇట్లాంటివి చాలా వైడ్ స్ప్రెడ్ అండ్ ఫేమస్ అవుతున్నాయి. చూస్తున్నారు. లైక్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇంటూ హార్డ్ కోర్ స్టఫ్ రైట్? ఇప్పుడు దాంతో ఏమవుతుంది? మన వ్యూ, మన పర్సెప్షన్ ఒక వుమెన్ ఉంది. బయట రోడ్ పైన మనం వెళ్తున్నాం. ఆమెను చూసి మన పర్సెప్షన్, మనం ఆమెను ట్రీట్ చేసే విధానం మారిపోయింది. మనము యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ వాళ్ళని ట్రీట్ చేయట్లే. యాస్ ఎన్ ఆబ్జెక్ట్ ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. ఎట్లుంది చూడురా, ఎంత బాగుంది చూడురా, అరే ఎనకాల చూడురా, ముందల చూడురా. వి ఆర్ ట్రీటింగ్ దెమ్ లైక్ ఆబ్జెక్ట్స్. ఐ డోంట్ నో ఇఫ్ సేమ్ గోస్ టు ద ఆపోజిట్. వైస్ వర్సా గూడా సేమ్ ఉందో నాకు ఐడియా లేదు. మీరే చెప్పాలి కామెంట్స్‌లో. మనము ఒక పర్సన్‌ని వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ ఇన్నర్ కోర్ ఎలా ఉంది, వాళ్ళ 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 మెచ్యూరిటీ లెవెల్స్ పైన మనం డిటర్మైన్ చేయడం ఆపేసినాం. జస్ట్ బేస్డ్ ఆన్ లుక్స్, జస్ట్ బేస్డ్ ఆన్ కర్వ్స్ మనం వాళ్ళ 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 వర్త్‌ని డిటర్మైన్ చేస్తున్నాం. హౌ ఫక్డ్ అప్ ఇట్ ఈస్. ఎంత ఫక్డ్ అప్ అయిపోయినాం మనం బ్రెయిన్స్‌లో అంటే, ఇది నార్మల్ అయిపోయింది. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూర్చున్నారు అంటే, ఇఫ్ సంబడీ ఈస్ వాకింగ్ త్రూ, ఆల్ దే టాక్ అబౌట్ ఈస్ దిస్. లైక్ లుక్ ఎట్ దట్ సో అండ్ సో పర్సన్, లుక్ హౌ. దీంతో తప్పుడు చూపుతో చూడడం చాలా పెరిగిపోయింది. మనము ఒక ప్యూర్ ఎమోషనల్ వాల్యూస్ కోల్పోయినాం. లస్ట్, ఒక కామంతోనే మనం ఒక అపోజిట్ జెండర్‌ని వ్యూ చేయడం. లేదంటే ఒక ఫీమేల్‌తో, ఒక మేల్‌తో మనం ఇంటరాక్ట్ అవుతున్నామంటే, థాట్ ఈస్ ద ఓన్లీ థింగ్ మన బ్రెయిన్‌లో ఉంటది. లైక్ థాట్ ఈస్ ద ఓన్లీ థింగ్ మన బ్రెయిన్‌లో మనం ఆలోచన చేసి నార్మల్ ఇప్పుడు ఇప్పుడు ఒక మేల్ ఇంకొక మేల్‌తో మాట్లాడే విధంగా ఒక మేల్ ఇంకొక ఫీమేల్‌తో మాట్లాడలేకపోతున్నాం. మనం ఎయిదర్ వి ఆర్ ఫీలింగ్ టెన్స్ ఫీల్ అయిపోతున్నాం. భయమైతుంది. ఇవన్నీ ఇట్లాంటి ఫీలింగ్స్ ఎందుకొస్తున్నాయి? ఒక అపోజిట్ జెండర్‌తో మాట్లాడాలంటే. దే ఆర్ ద సేమ్ యాస్ అస్. డిఫరెన్స్ ఏం లేదు. బట్ మనకి టెన్షన్ అయితుంటది. మనకు భయమైతుంటది. మనం సిగ్గుపడుతుంటాం. ఎందుకు? వై? మన బ్రెయిన్‌లో వాళ్ళని జూసే విధానం తప్పుంది. విధానం తప్పున్నప్పుడు విల్ బి స్కేర్డ్. విల్ ఆబ్వియస్‌లీ బి టెన్స్. అండ్ ఈ పాజిటివ్ రీఇన్ఫోర్స్‌మెంట్ ఈ సోషల్ మీడియాలో గూడా వీళ్ళకి పాజిటివ్ రీఇన్ఫోర్స్‌మెంట్ దొరికే కొద్దీ వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తూనే ఉంటారు. మెల్లగా వాళ్ళ అర్ధ వస్త్రాంగాలు దానికే వస్త్రాంగాలయిపోయినా గూడా తప్పు లేదు. అయిపోతున్నాయి గూడా. మనం జూస్తున్నాం ఇప్పుడు. నేను రీసెర్చ్ చేస్తుంటే అదేదో ఒక అమ్మాయంట. ఒక్క నిమిషం. యాహ్! సోఫీ రెయిన్ అంట ఆ అమ్మాయి. ఒక సంవత్సరంలో షీ మేడ్ $15,000,000. ఓన్లీ ఫ్యాన్స్ అని ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటది. మీకు తెలుసో తెలీదో. ఇండియన్స్ గూడా చానా మంది ఉంటున్నారంట దానిలో ఈ మధ్య. సోఫీ రేన్ ఒక 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 ఓన్లీ ఫ్యాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ అంట ఆమె. ఓన్లీ ఫ్యాన్స్ మోడల్. ఈ ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ షీ మేడ్ $15,000,000 ఇన్ ఎ సింగిల్ ఇయర్. $15,000,000 95% ఇండియన్స్ వాళ్ళ లైఫ్ టైమ్‌లో ఎర్న్ జేయరు. లెట్ థాట్ సింక్ ఇన్ వన్స్. ఇంత అమౌంట్ ఆఫ్ మనీ ఉంది. ఫేమ్ ఉంది. ఫేమస్ అవుతున్నాం. ఇంతగనం పాజిటివ్‌గా అందరూ మెచ్చుకుంటున్నారు కామెంట్స్‌లో. దే ఆర్ సేయింగ్ క్వీన్, ఓహ్! యూ ఆర్ బ్యూటిఫుల్, యూ ఆర్ వండర్‌ఫుల్. యాహ్! ఇప్పుడు అట్లాంటి అంత పాజిటివ్ రీఇన్ఫోర్స్‌మెంట్ వస్తే వాళ్ళకి తప్పు అని ఎట్లా అనిపిస్తది? వాళ్ళకి తప్పు అని అనిపియట్లేదు వాళ్ళు జేసేది. చూసేటోనికి గూడా తప్పు అనిపియట్లేదు. యాహ్! హి ఈస్ వాచింగ్. అరే! ఆమెకు పెట్టడంలో ప్రాబ్లమ్ లేనప్పుడు నాకు చూడడంలో ఏం ప్రాబ్లమ్ రా? అని వాడు మంచి ఫుల్ కాన్ఫిడెన్స్‌గా చెప్తుంటాడు. యాస్ ఎ కంట్రీ ఇండియా వి ఆర్ నోన్ టు బి ద వర్స్ట్. ఇండియా నే నాకు చాలా మంది ఫారినర్ ఫ్రెండ్స్ ఉన్నారు. నా లైన్ ఆఫ్ వర్క్ అట్లాంటిది. వెనెవర్ ఐ ఇంట్రొడ్యూస్ మైసెల్ఫ్ యాస్ అన్ ఇండియన్ వాళ్ళనేది, "Man, I heard there are a lot of rapes that goes on in India. Why are you Indians so dirty? Why do you always have to rape others?" పర్సెప్షన్ ఇట్లుంది మన పైన. ఎందుకంటే మనకొక లిమిట్ లేదు. మనం లిమిటర్స్ పెట్టుకోలేదు. యాస్ ఎ హోల్ సొసైటీ మనకి తప్పు, ఒప్పు అన్నది మనం మెల్లగా దారి మర్చిపోతున్నాం. మనకి ప్రతీదీ ఒప్పే అనిపిస్తుంది. ఇంత బ్యాడ్‌లీ ఇన్‌ఫ్లూయెన్సింగ్ కంటెంట్ ఉన్నా గాని ఒక్కరికి గూడా ఇప్పటివరకు తప్పు అనిపియలేదది. దాన్ని ఇంకా పాజిటివ్‌గా రీఇన్ఫోర్స్ చేసుకుంటున్నాం. దాన్ని ఇంకా మనం మెచ్చుకుంటున్నాం. ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ లైక్ తెలుగు అమ్మాయిలు ఉంటారు గదండీ! లైక్ ఎవరైతే కొంచెం అర్ధ వస్త్రాంగంలో ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు వాళ్ళ కామెంట్స్ జూడాలి. వాళ్ళ కామెంట్స్ జూడాలసలు. వామ్మో! అన్‌బేరబుల్. ఇలాగైనా మన మన లైక్ 100 ఇయర్స్, 200 ఇయర్స్ ముందు మన కల్చర్ ఏదైతే ఉండెనో,
మన టోటల్ మన వాల్యూ సెట్ ఏదైతే మన మోరల్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ 100 ఇయర్స్‌లో ఇట్లా మాయం ఎట్లా అయిపోయినాయి? ఇదంతా ఇన్‌ఫ్లూయన్స్ అంతే. ఇదంతా ఈ వెస్టర్న్ ఇన్‌ఫ్లూయన్స్ అంతే. దీనిలో మనం ఆ కామెంట్ రాషోడి తప్పేం లేదు. మనం అందరి తప్పుంది. ఒక్క కామెంట్‌లో మన ప్రతి ఒక్కరి తప్పుంది. మనం వాడిని జడ్జ్ చేయొద్దు. మనం యాస్ ఎ హోల్ మనం ఒక సొసైటీ లాగా మనం జడ్జ్ చేయాలి ఆ కామెంట్‌ని. బికాజ్ నందలెస్ వాడు మన సోషల్ నార్మ్స్‌ని చూసి ఇన్‌ఫ్లూయన్స్ అయ్యిండు వాడు. దట్స్ ఆల్ దేర్ ఈస్ టు ఇట్. వాడికి కొత్తగా వాడు ధ్యానంలో కూర్చున్నప్పుడు వచ్చిన థాట్ కాదు కదా ఇది. వాడు ఎక్కడనో చూసి నేర్చుకుందే ఇది. వాడు ఎక్కడ చూసి నేర్చుకుండు? హ్యూమన్స్ దగ్గర నుండే గదా! పీఎంఓ గురించి తెలుసుకోవాలన్నా, దీని నుండి మనం ఎట్లా బయటికి రావాలి? ఒకవేళ మీరు అడిక్ట్ అయ్యుంటే, ఒకవేళ మీరు అడిక్ట్ అయ్యి వేరే వాళ్ళకి చెప్పుకోవడానికి సిగ్గుగుంటే, ఈ వీడియో అయితే చూస్తారుగా ప్రైవేట్‌గా. చూసిన తర్వాత ఆలోచన చేయండి. నెక్స్ట్ వీడియో వస్తది. నెక్స్ట్ వీడియోలో నేను పీఎంఓ అంటే ఏంది? ఈ అడిక్షన్ అంటే అసలేంది? మన బ్రెయిన్‌ని, మన బాడీని ఇది ఎట్లా ఎఫెక్ట్ చేస్తది? ఎంత డేంజరస్ ఎఫెక్ట్స్ ఉన్నాయి వీటివి? వీటన్నిటి గురించి గూడా విల్ టాక్. అండ్ దాని తర్వాత ఐల్ మేక్ ఎ వీడియో ఆన్ హౌ టు క్విట్ ది ఈజియెస్ట్ వేస్ పాసిబుల్. ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో మన యూట్యూబ్ ఛానెల్‌లో ఫరెవర్ ఉంటది. నిజంగా ఇటువంటి ఏ అడిక్షన్ ఉన్నా గాని ప్లీజ్ ఆస్క్ ఫర్ హెల్ప్. మనం అడగంది అమ్మ అన్నం గూడా పెట్టదని అంటారు గదా! ఆస్క్ ఫర్ హెల్ప్ గైస్. కొన్నిటికి మనకు హెల్ప్ కావాల్సొస్తది. దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. మనకి దీని నుండి హెల్ప్ కావాలి. ది గ్రోత్ పయోనియర్ హెల్ప్ చేస్తది మీకు. సో స్టే ట్యూన్డ్.